కృత్రిమ రక్తం ఎవరికైనా వాడొచ్చు. ఇప్పటిదాకా యాక్సిడెంట్ అయినా ఏదైనా ప్రమాదానికి గురైనా ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోతే ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించాలి. ఈ బ్లడ్ గ్రూపే ఓ పాజిటివ్ ఉంటే ఓ పాజిటివే కావాలి, ఏ ప్లస్ ఉంటే ఏ ప్లస్ఏ కావాలి, బి పాజిటివ్ ఉంటే బి పాజిటివ్, బి నెగిటివ్ ఉంటే ఇట్లా ఏ బ్లడ్కి సంబంధించినటువంటి ఆ బ్లడ్కి సంబంధించిన వ్యక్తి రక్తమే కావాలి. వాళ్ళ కోసం మనం బంధువులకు తెలిసిన స్నేహితులకు ఫోన్ కొట్టి నీది ఏ పాజిటివా బి పాజిటివా ఏ బి పాజిటివా ఇట్లా అడిగి ఎవరైతే ఆ గ్రూప్కు సరిపోతారో వాళ్ళని తీసుకొచ్చి మనం బ్లడ్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అంతా రాబోయే కాలంలో శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా డెవలప్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈ బ్లడ్ గ్రూప్ కూడా కొత్తగా క్రియేట్ చేయబడిందట. ఎవరి రక్తం అంటే ఈ తయారు చేసినటువంటి రక్తం ఎవరికైనా ఎక్కించవచ్చు. ఇక గ్రూపులతో సంబంధం లేదు. కృత్రిమ రక్తాన్ని ఆర్టిఫిషియల్ బ్లడ్ని కనుక్కుంటున్నారట శాస్త్రవేత్తలు. అది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తే ఇక ఇబ్బంది ఏమి ఉండదు బ్లడ్కి సంబంధించినటువంటిది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కృత్రిమ రక్తం ఎవరికైనా వాడచ్చు అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలట. జపాన్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలు దీన్ని డెవలప్ చేస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల పాటు అట. అంటే మనం ఇళ్లలో ఉండేటువంటి సిచ్యువేషన్లో బ్లడ్ అట్లే పెట్టినా కూడా 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ఎట్లాంటి డ్యామేజ్ కాదు, ఎట్లాంటి ఖరాబు కాదు, ఆ రక్తం అట్లాగే ఉంటుందట 2 సంవత్సరాలు. మన ఇంట్లో పెట్టుకున్నా కూడా ఆ బాటిల్ని. అదే ఫ్రీజర్లో పెడితే 5 ఏళ్ళు ఉంటుందట. ఇంట్లో పెడితే 2 ఏళ్ళు, ఫ్రీజర్లో పెడితే 5 ఏళ్ళు ఉంటుందట. ఖరాబు కాకుండా ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కియొచ్చట. అది ఏబిఓ అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. ఈ గ్రూప్కే ఈ వ్యక్తికే ఎక్కించాలని ఏం లేదు. ఇగో ఏబిఓ ఏ గ్రూప్ కైనా అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. ప్రయోగాల్లో సత్ఫలితాలు ఈ సత్ఫలితాలు వచ్చినాయి అంటే మంచి ప్రయోజనాలు వచ్చినాయి. అనుకున్నది రీచ్ అయ్యారు జపాన్ శాస్త్రవేత్తలు. మరి ఇది 2030 నాటికి అంటే దాదాపు ఇంకొక 4-5 ఏళ్ళ నాటికి మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక శుభవార్త. రక్తం దొరకక బ్లడ్ దొరకక చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ డొనేషన్ చేసి ఇట్లా చాలా మంది ప్రాణాలు కాపాడారు. మేము క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు రక్తదానం చేసిన. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఒక 10-15 సార్లు రక్తదానం చేయొచ్చు. ఇప్పటికి కూడా మేము క్యాంపస్లో చదువుకున్నప్పుడు డోర్కి పేరు, ఫోన్ నెంబర్, బ్లడ్ గ్రూప్ ఉండేది. అంటే ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి అట్లా మెయింటైన్ చేసేనట్టు. అంటే రక్తదాత అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రాణాపై ఆకలితో ఉన్నప్పుడు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. ప్రాణాలతో ఉన్నప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదంటారు. కాబట్టి ఈ రక్తం అనేటువంటిది ఇట్లా రావడం చాలా మంచి పరిణామమే.